ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రసిద్ధి చెందిన వైజాగ్ కాలనీ విశేషాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వైజాగ్ కాలనీ అన్నది ఎక్కడ ఉన్నది అంటే, హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు కొండమల్లేపల్లి అనే పట్టణానికి చేరుకొని, అక్కడి నుండి పెదమునిగల్లు రోడ్డుకు వెళ్ళే వైపు వెళ్ళినట్లయితే ఆ వైజాగ్ కాలనీకి చేరుకోవచ్చు. అదేవిధంగా గుంటూరు, మాచర్ల నుంచి వచ్చేవాళ్ళు నాగార్జున సాగర్ నుండి పెదమునిగల్ రోడ్డు వైపు వచ్చినట్లయితే అక్కడి నుండి ఈ కాలనీ చేరుకోవచ్చు. చాలా పచ్చదనము, మనం రోడ్లో వెళ్తున్నంత సేపు కూడా ప్రకృతి రమణీయత, పచ్చదనం, హరితహారం మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ప్రక్కమ్మటి పచ్చని పచ్చిక బయళ్ళతోటి నిండిన పంట పొలాలు, ఎత్తైన అడవులు, అంతకన్నా మించి ఎత్తైన కొండలు, గుట్టలు, పొదలు రోడ్డు వెంట మనం వెళ్తూ ఉంటే మనల్ని పలకరించినట్లు అందమైన ప్రకృతి రమణీయతల మధ్య మన ప్రయాణం అంతా కూడా ఆద్యాంతము ఆనందకరంగా ఉంటుంది. ప్రకృతి రమణీయతల నడుమ అక్కడక్కడ మరి మేమున్నాము అంటూ గుర్తు చేస్తూ చిన్న చిన్న తండాలు, గ్రామాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అక్కడ జనజీవనం, వ్యవసాయము, విశేషించి ఇక్కడ ఏమిటి ప్రత్యేకత అనేది తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సాగర్, కృష్ణానది బ్యాక్ వాటర్ పరివాహక ప్రదేశము ఇది. ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చిన చేపల పట్టుకునే మత్స్యకారులు కాలనీ ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల ఇక్కడ వైజాగ్ కాలనీ అని పేరు రావడం జరిగింది. చూస్తూ ఉన్నాము మనం. ఇలా బోటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకు చాలా చాలా అనువైన ప్రదేశంగా ఇక్కడ బోట్లన్నీ కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచుతారు. వచ్చిన విహార యాత్రికులను తీసుకొని వెళ్ళి 6 కిలోమీటర్లు ఇప్పుడు మనం చూస్తున్న నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా మనల్ని బోటింగ్ చేయించుకొని వస్తారు. దీనికి ఛార్జ్ 500 నుంచి 1500 వరకు కూడా చేస్తూ ఉంటారు. 5 నుంచి 10 మంది వరకు ఒక బోట్లో ప్రయాణం చేయొచ్చు. ఈ బోట్లు ఇవన్నీ ఫిషెస్ కోసం, మత్స్యకారులు వేటకు వెళ్ళటం కోసం వేటిలోకి ఆ పడవ లాంటి తెప్ప బోట్లను యూజ్ చేస్తూ బోటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పట్టిన చేపలను ఒక్క రాష్ట్రంలోనే కాకుండా ఇతరితర రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఇలా బోట్ చూడండి ఎలా నీటిపైన తిరుగుతూ ఉందో. వెనుక ఓ వ్యక్తి మరి తెడ్డుతోటి బోటును నడిపిస్తూ ఉంటాడు. మిషన్తో నడుస్తూ ఉంటుంది. ఈ బోటింగ్ అంతా కూడా చాలా చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో ఉంటుంది బోటింగ్ అనేది. అన్ని చోట్ల నీరుండదు, నీరున్న చోట్ల బోట్లు ఉండవు. ఈ ప్రదేశాన్ని సినిమా షూటింగ్లు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ ప్రదేశం చాలా చాలా ప్రసిద్ధి చెందింది బోటింగ్కు. వర్షాకాలం వచ్చిందనంటే ఈ ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి చేరుకొని బోటింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి దర్శించుకొని మీ అనుభూతి తెలియజేయండి.